మహిళలపై రాళ్లతో దాడి చేసిన వారిని అరెస్టు చేస్తుంటే వైసీపీ నాయకులు గగ్గోలు పెడుతున్నారని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ధ్వజమెత్తారు. మార్కాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పొదిల్లో జగన్ పర్యటన సమయంలో మహిళలపై జరిగిన దాడి దృశ్యాలను మీడియా ముందు ప్రదర్శించారు. అనంతరం కందుల మాట్లాడుతూ ఎక్కడా లేని విధంగా వైసీపీ నాయకులు మహిళలను కూడా చూడకుండా రాళ్లతో వారిపై దాడి చేశారని, ఇప్పుడు పోలీసులు అరెస్టు చేస్తుంటే గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. అప్పటి వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రమంతా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలను అరెస్టు చేశారని, చివరికి ప్రజా సమస్యల మీద తాను నిరసనలు ధర్నాలు చేస్తుంటే తనపై 17 కేసులు పెట్టారని అన్నారు. తల్లికి వందనం పథకంపై వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలను నారాయణ రెడ్డి తిప్పికొట్టారు. మీ ప్రభుత్వ హయాంలో ఎంతమందికి అమ్మఒడి ఇచ్చారని కందుల ప్రశ్నించారు. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే అమ్మఒడి పథకం అమలు చేసి 43 లక్షల మందికి అమ్మఒడి ఇస్తే, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా వారందరికీ తల్లికి వందనం పథకం ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. 67 లక్షల పైగా విద్యార్థులకు తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నామని, ఇప్పటికైనా నిజాలు తెలుసుకొని మాట్లాడాలని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి హితవు పలికారు. అంటే ఇటీవల జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ర్యాలీ కార్యక్రమంలో మహిళలపై అనుచితంగా ప్రవర్తించి రాళ్లు వేయటం జరిగింది. మహిళలను చూడకుండా నిర్దాక్షిణ్యంగా రాళ్ళు చెప్పులు వాళ్ళ మీద వేశారు. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా వారి యొక్క నిరసనలు తెలియజేసుకునేటువంటి పరిస్థితి ఉంది. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని నిరసనలు తెలియజేయకూడదని, ఇలాంటి ఇంకొకళ్ళు వస్తున్నారని నిరసనలు తెలియజేయకూడదని ఉండదు. ఎవరు వచ్చినా కూడా ఎక్కడెక్కడ వారి మనోభావాలు దెబ్బతిన్నప్పుడు వారి నిరసన కానీ ఇంకో రకమైన పద్ధతులు కానీ వాళ్ళ యొక్క మనోభావాలు వ్యక్తపరచుకునేటువంటి స్వాతంత్రం మనకు ఈ భారతదేశంలో మనకు రాజ్యాంగం కల్పించింది. కానీ రాజ్యాంగం యొక్క హక్కులు పూర్తిగా తెలియనటువంటి మూర్ఖులు కొందరు ఉన్నారు. వాళ్ళు ఈ రాళ్ళు కావాలని చేశారు, ఎందుకు పెట్టారు, ఎందుకు మహిళల్ని చేశారు అని మాట్లాడారు. మహిళల్ని వేసేయాలంటే ఊరుకుంటారా? మహిళల్ని వేసేయాలి అని అంటే ఊరుకుంటారా? మరి ఎప్పుడన్నా లాస్ట్ 5 సంవత్సరాల్లో ఒక్కసారైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, ఇతర పార్టీల వాళ్ళు కానీ ఎక్కడన్నా ఒక్కసాట ఒక రాంగ్ వర్డ్ తూలినటువంటి పరిస్థితుందా? ఈరోజు ప్రభుత్వం మారినా కూడా మీకు అహంకారం దగ్గర, మీకు ఛానల్ ఉంది, ఒక ఇది ఉందని చెప్పి, పేపర్ ఉందని చెప్పి అహంకారంతో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడించారు. వాడు అమరావతిలో భూములు ఇచ్చిన రైతుల భార్యలు వేసేలా, ఇంట్లో ఎంతమంది అంటే అంతమందికి స్థానాలను మాట మర్చిపోయినరా మీరు? తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత ఇచ్చారా మీరు? 15,000 కాడికి ఇచ్చారు, 1,500 కాడికి ఇచ్చారు, 15,000. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఆ కుటుంబానికి ఒకళ్ళకి ఇచ్చింది. ఈరోజు నేను ఆ కుటుంబంలో 5 మంది ఉంటే 5 మందికి వేయించాను. మా చంద్రబాబు గారు, మా లోకేష్ బాబు గారు ఎంతమంది చదువుకునే వాళ్ళంటే అంతమందికి న్యాయం చేశారు. ఒక ఇంట్లో 75,000 రూపాయలు ఈరోజు ఒక ఇంట్లో పడ్డాయి, ఒకరి అకౌంట్లో జమ అయినాయి. 65,000. ఇంకొక ఇంట్లో ముగ్గురుంటే 39,000 జమ అయినాయి. మాట తప్పలే, మేము మడమ తిప్పలే, మాట మీద నిలబడ్డాం. 43 లక్షలు మీరు ఇచ్చారు, 67,50,000 మందికి మేము ఇస్తా ఉన్నాం, ఇంకా ఇస్తాం. ఎవడైనా రాలేదు పోలేదు అని అంటే ఎక్కడైనా చిన్న చిన్న సవరణలు ఉంటే చేపించుకొని ఇస్తామని, ఇంకా ఇస్తామని చెప్తా ఉన్నాం. మత్స్యకార కుటుంబాలకి మీరు 10,000 ఇచ్చారు, మేము 20,000 ఇస్తాం. వృద్ధాప్య పెన్షన్లు తొలి సంవత్సరం ఎంత ఇచ్చావయ్యా? 2,250 ఇచ్చావు, 4,000 ఇచ్చాం. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కలిపి జూలై 1వ తారీఖున 3 నెలలకు కలిపి 3 4 12,000,
ప్లస్ 4 16,000 కల్పించాం. అది మా నిజాయితీ. నువ్వు సంవత్సరానికి మీరు ఇచ్చింది 250. పాపం పెద్ద ఆయన పేరు పెట్టినా అన్నావు, రాజశేఖర రెడ్డి గారి పేరు. మా తండ్రి గారు జన్మదినం రోజు ఇస్తామన్నారు. ఆ పాపం ఆయన కూడా సిగ్గుతో తలదించుకున్నాడు మీరు చేసినటువంటి పనికి. ఆయన కూడా నా బర్త్డే అని చెప్పి ఆ బర్త్డేని కూడా